హలో అండి, నేను డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ. ఈ రోజు నేను మీకు ఎండోమెట్రియోసిస్ లాంటి కంప్లైంట్ తో ఇబ్బంది పడే ఫీమేల్స్ ప్రెగ్నెన్సీ హోమియోపతి మెడికేషన్స్ ద్వారా ఎలా ప్రెగ్నెన్సీ వస్తుందో అనే దాని గురించి చెప్తాను. చాలా వరకు ఎండోమెట్రియోసిస్ లాంటి కంప్లైంట్ తో ఇబ్బంది పడే ఫీమేల్స్ ఏంటి అంటే ఆ పెయిన్ కి తట్టుకోలేక ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు. దాని మూలాన కూడా ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ పెయిన్ ని తగ్గించుకోవడానికి కొందరు జనరల్ గా ఏం చేస్తూ ఉంటారంటే పీరియడ్ ని కూడా స్టాప్ చేస్తుంటారు. అంటే 6 months అంటే ఎండోమెట్రియోసిస్ అనేది కంప్లైంట్ ఏంటి, ఎండోమెట్రియం షెడ్డింగ్ అనేది ఉన్నప్పుడే ఈ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి పీరియడ్ ఫ్లో ని తగ్గించుకోవడానికి పీరియడ్ ని కూడా ఆపుకుంటూ ఉంటారు. సో ఫైనల్ గా అది ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది. సో ఇలాంటి పెయిన్ కిల్లర్స్ అనేది లేకుండా, పీరియడ్ ని ఆపుకునే అవసరం అనేది లేకుండా హోమియోపతి మెడికేషన్స్ ద్వారా ఈవెన్ ఎండోమెట్రియోసిస్ 4th grade లాంటి కంప్లైంట్ తో కూడా ఇబ్బంది పడుతున్న ఫీమేల్స్ కి మనం హోమియోపతి మెడికేషన్స్ ద్వారా ఆ కంప్లైంట్ అనేది తగ్గించి నేచురల్ గా ప్రెగ్నెన్సీ తీసుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే ఇంటర్నల్ గా యూట్రస్ లైనింగ్ ఎండోమెట్రియం యూట్రస్ లో కాకుండా అవుటర్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్ లో ఉండటం మూలాన ఆ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. ఆ పెయిన్ కి పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. ఆ పీరియడ్ ఫ్లో రాకుండా దాన్ని స్టాప్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఫస్ట్ అవుటర్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్ లో ఎండోమెట్రియం ఎందుకు షెడ్ అవుతుంది, దానికంటూ ఒక రీజన్ అనేది ఉంది. అంటే బాడీలో ట్యూబర్కులర్ డెప్త్ అంటే ఆ టెండెన్సీస్ అనేది ఉండటం మూలాన, ఇన్ఫెక్షన్స్ అనేది ఉండటం మూలాన ఈ ఎండోమెట్రియోసిస్ లాంటి కంప్లైంట్స్ అనేది కొన్ని కేటగిరీస్ ఆఫ్ ద ఫీమేల్స్ లో వస్తుంది. ఆ కేటగిరీ ఆఫ్ ద ఫీమేల్స్ లో ఆ డెప్త్ ని, ఆ కండిషన్స్ ని కన్సిడర్ చేసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఇచ్చినప్పుడు అది ఏ లెవెల్ ఆఫ్ ద ఎండోమెట్రియోసిస్ అయినా సరే అది కంప్లీట్ గా క్లియర్ అవుతుంది. ఎలాంటి కాట్రైజేషన్స్ లేకుండా, ఎలాంటి లాప్రోస్కోపిక్ మెథడ్స్ లేకుండానే ఆ ఎండోమెట్రియోసిస్ అనేది క్లియర్ అయ్యి వాళ్ళకి నేచురల్ హెల్దీ పెయిన్లెస్ సైకిల్స్ అనేది వచ్చి హెల్దీ ఓవ్యులేషన్స్ అనేది జరిగి నేచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది మనకు హోమియోపతి ట్రీట్మెంట్ లో ఉంది. ఇలాంటి వారికి ఎంతో మందికి మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చాక నేచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కుదిరితే మీరు ఒకసారి వచ్చి క్లినిక్ లో కన్సల్ట్ అవ్వండి.